నభః శ్రోతం తు శబ్దగం అర్థాశ్రయత్వం శబ్దస్య ద్రష్టుర్లింగత్వమేవ చ తన్మాత్రత్వం చ నభస్సో లక్షణం కవయో విదుః. తాత్పర్యం భాష్యం శ్రీల ప్రభుపాదులు రచించారు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా అక్షరన్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవీం గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసరి గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. తాత్పర్యం భాష్యం శ్రీల ప్రభుపాదులు రచించారు. శబ్దం అను దానిని తామస అహంకారము భగవద్ వీర్యంచే ప్రేరితమైనప్పుడు సూక్ష్మ అంశమగు శబ్దము ప్రకటితమైనది. ఆ శబ్దము నుండి ఆకాశము మరియు శ్రోత్రింద్రియము ఉత్పన్నమైనవి. సో మనకి ఇక్కడ భగవంతుడు మనసు సాత్వికం నుంచి, బుద్ధి రాజస నుంచి, తర్వాత ఇంకా మిగతా ఈ పాంచభౌతికం ఏదైతుందో అవి తామస అహంకారం నుంచి రావడం జరుగుతుంది. ఇక్కడ మనము భగవద్ వీర్యం అంటే భగవంతుడి యొక్క శక్తిచే అది ప్రేరితమైనప్పుడు, భగవత్ శక్తిచే ప్రేరితమైనప్పుడు మాత్రమే సూక్ష్మ అంశముకు శబ్దము ప్రకటితమవుతుంది. ఆ శబ్దం నుండి ఆకాశము మరియు శ్రోత్ర ఇంద్రియము ప్రకటితమవుతాయి, ఉత్పన్నమవుతాయి. భాష్యము: మన ఇంద్రియ భోగ వస్తువులన్నీను తామస అహంకారపు ఫలములే అని ఈ శ్లోకం బట్టి తెలుస్తుంది. తామస అహంకారము ప్రేరితమగుట వలనే మొదట విషయమైన శబ్దము ఉత్పన్నమైనట్లు ఈ శ్లోకం ద్వారా అవగతమగుచున్నది. భౌతిక వస్తువులన్నింటికి శబ్దమే మూలమనియు, ఈ భౌతిక అస్తిత్వమును మనజుడు శబ్దంచే లయింపజేయగలడనియు వేదాంత సూత్రమునందు తెలుపబడింది. అనావృత్తి శబ్దాత్ అనగా శబ్దం ద్వారా ముక్తి అని భావము. సమస్త భౌతిక వ్యక్తీకరణము శబ్దము నుండి ప్రభవించినది. విశేషమగు శక్తిని కలిగినచో శబ్దము భవబంధము కూడా అంతమొందించగలదు. దీనిని సాధించగల విశేష శబ్దము దివ్యమగు హరే కృష్ణ మహామంత్రము. భౌతిక లాభములందు మన బంధము భౌతిక శబ్దంతోనే ఆరంభమైంది కనుక ఇప్పుడు ఆధ్యాత్మిక అవగాహనతో ఆ శబ్దమును మనము పరిశుద్ధము కావించవలెను. ఆధ్యాత్మిక జగమందును శబ్దము కలదు. మనము ఆ శబ్దమును ఆశ్రయించినచో ఆధ్యాత్మిక జీవనము ఆరంభము కాగలదు. దానితో పాటు ఆధ్యాత్మిక పురోగతికి అవసరమైనవి కూడా లభించగలవు. కనుక మనం స్పష్టంగా తెలుసుకోవలసినది ఏమనగా, ఇంద్రియ భోగమునకు అవసరమగు భౌతిక వస్తువులన్నిటికీ శబ్దమే ఆరంభము. అదే విధంగా శబ్దము పరిశుద్ధమైనచో మన ఆధ్యాత్మిక అవసరములు కూడా శబ్దము నుండి ఉత్పన్నము కాగలవు. మ్యూట్ అయ్యారు గురువు గారు. హరే కృష్ణ గురూజీ, మ్యూట్ అయ్యారు గురూజీ.
సో ఇక్కడ ఈ సృష్టిలో శబ్దము చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది. ఉమ్. సో దాంట్లో ముఖ్యంగా చూడండి, ఈవెన్ మన గురించి తీసుకున్నా తల్లి గర్భంలో ఉన్నప్పుడే మనకైతే దృష్టి ఏముండదు. తల్లి గర్భంలో ఏ ఇంద్రియం కూడా మనకు పనిచేస్తాయో లేవో తెలియదు. అంటే కళ్ళు చూడలేవు, మిగతా కాళ్ళు చేతులైతే తనంతట తానుగా ఏమీ పని చేయలేవు. సో తల్లి ద్వారా వచ్చినటువంటి ఏదైతే ఆహారమో అది డైరెక్ట్ మనందరికీ తెలుసు. మనకు డైరెక్ట్ తల్లికి మనకు కనెక్టివిటీ, పైప్ లైన్ కనెక్టివిటీ ఉంటది. దాని ద్వారా మనం ఆహారాన్ని మేబీ తీసుకోవచ్చేమో. కానీ నిజంగా అప్పుడు కూడా మేబీ 5th మంత్ ఆర్ 6th మంత్ దాటిన తర్వాత ఫస్ట్ ఇంద్రియము పనిచేస్తుంది కర్ణము. ఇంద్రియాలు ఇంకా వేరే ఏమీ పని చేయదు. అంటే మనం ఏదైతే ఇక్కడ ఈవెన్ సైంటిఫిక్ కూడా ప్రూవ్డ్, మనం బాహ్యంగా ఎటువంటి వాతావరణంలో ఎటువంటి శబ్దాన్ని వింటామో అదే శబ్దము రికార్డ్ అవుతుంది లోపల, అదే రికార్డ్ ప్లే అవుతుంది. సో దానికి ఎగ్జాంపుల్ నిదర్శనము ప్రహ్లాదుడు ఉన్నాడు. ప్రహ్లాదుడు ఒక అసుర రాజు యొక్క, దానవ రాజు యొక్క కుమారుడు. మరి ఆ దానవ రాజు ఎటువంటి వాడు? కంప్లీట్ నాస్తికుడు. తనే భగవంతుడిగా డిక్లేర్ చేసుకుంటాడు. ఈ ముల్లోకాల్లో తనను సేవించాలి, అదే వాళ్లకు ఉత్తమ గతి అని చెప్పేసి, వాళ్లకు మేలు, దాంట్లో తనను సేవించడంలో మేలుంది, తనను ధిక్కరించడంలో, తనను ఎవరైతే ధిక్కరిస్తారో వాళ్ళకు కీడు జరుగుతుందని డిక్లేర్ చేస్తాడు. మరి అటువంటి పరిస్థితిలో అటువంటి దానవ రాజు యొక్క కుమారుడు జన్మించిన తర్వాత పుట్టుకతోనే ఏం చేస్తాడు? భగవంతుడి యొక్క నామ సంకీర్తన చేస్తా ఉన్నాడు. మరి భగవత్ నామ సంకీర్తన శబ్దము, ఈవెన్ సృష్టి కాదు, మనం జన్మించినప్పుడు కూడా మొట్టమొదటిగా వినేది మనము శబ్దము. మనకు మిగతా ఏ ఇంద్రియాలు పనిచేయవు. శబ్దం ద్వారా మనము వినడం. ఏ శబ్దం అయితే మనం గర్భంలో ఉన్నప్పుడు రికార్డ్ అవుతుందో దాన్ని లైక్ చేస్తూ ఉంటారు. చూడండి, చాలా నిదర్శనాలు. ప్రహ్లాదుడు వాళ్ళమ్మ గర్భంలో, అంటే గర్భవతి ఉన్నప్పుడు, ప్రహ్లాదుడు గర్భంలో ఉన్నప్పుడు నారదుడి యొక్క ఆశ్రమంలో కొంతకాలం ఉంటుంది. ఇప్పుడు నారదుడు తెలుసు ఇతను జన్మించే వరకు, జన్మించిన తర్వాత వాళ్ళ తండ్రి వస్తాడు, అప్పుడు ఈయనకు నేను బోధించడం కుదరదు. కాబట్టి గర్భంలో ఉన్నప్పుడే ధ్వని, భగవంతుడి యొక్క నామామృతము, కథామృతాన్ని బోధించడం జరుగుతుంది. గర్భస్థ శిశువు యొక్క శబ్దం, అంటే భగవంతుడి యొక్క నామాన్ని విని బయటకు వచ్చిన తర్వాత అదే నామాన్ని కీర్తన చేస్తాం. అదేవిధంగా అంటే శబ్దం నుంచి ఇంకా మిగతా సృష్టి, శబ్దం నుంచి మనకు ఆకాశము రావడం జరుగుతుంది. అంటే భౌతికంగా మనం ఏదైతే మన భోగాలకు ముఖ్యంగా ఉపయోగకరమైంది ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తామస అహంకారం నుంచి వస్తున్నాయి. కానీ అదే భక్తులు ఏం చేస్తున్నారు? దాన్ని భౌతిక భోగాలకు సంబంధించినటువంటి శబ్దాన్ని వినకుండా తన ఆధ్యాత్మికమైనటువంటి ఆనందానికి, పరమానందానికి, అంటే ఆత్మానందానికి సంబంధించినటువంటి శబ్దాన్ని, అది భగవత్ కీర్తన, భగవత్ కథామృతాన్ని వినడం వల్ల వాళ్ళు ఉద్ధరింపబడతారు. అదే అభిమన్యు కూడా గర్భంలో ఉన్నప్పుడు అర్జునుడు సుభద్రకు ఏదైతే గర్భంలో ఉన్నప్పుడు జనరల్ గా హస్బెండ్ యొక్క డ్యూటీ భగవత్ కథామృతం, అంటే భగవంతుడి లీలలకు సంబంధించి చెప్తా ఉంటాడు. ఎందుకు అర్జునుడు ఆ పద్మవ్యూహం గురించి చెప్పడము, కానీ భగవంతుడికి తెలుసు ఈయన యొక్క జీవిత పరిమాణం, అంటే ఆయుష్ ఆ మహాభారత యుద్ధంలో ఎండ్ అయిపోవాలి. అది మొత్తం ఒకవేళ వింటే తిరిగి మళ్ళీ రాగలుగుతాడు. కాబట్టి భగవంతుడు అక్కడ ఆ శబ్దాన్ని, ఆ కథని అక్కడితో ముగింపజేస్తాడు. కాబట్టి ఆ గర్భంలో ఉన్న శబ్దం ద్వారా అభిమన్యుడు గుర్తుపెట్టుకుని తర్వాత వెళ్ళగలుగుతాడు. అదేవిధంగా ఈవెన్ ఈ సృష్టికి మొదటి జీవైనటువంటి
బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడు మొట్టమొదటగా జన్మించినప్పుడు ఆయన విష్ణు గర్భోదక సాయి విష్ణువు యొక్క నాభి నుంచి వెలువడినటువంటి కమలము తోడులో కింద పైన తిరుగుతూ ఉంటాడు. ఏమీ కనబడదు, సంపూర్ణ కంప్లీట్ గా డార్క్నెస్. సో మరి అక్కడ బ్రహ్మదేవుడికి శబ్ద రూపంలో రెండే అక్షరాలు వినబడ్డాయి, త ప. అప్పుడు ఆయనకు అర్థమైంది, ఓకే తపస్సు చేయాలి. సో దేని గురించి తపస్సు చేయాలా, నేనెవరు, నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను, నా యొక్క ఆ, కర్మ అంటే ఏం చెయ్యాలి నేను అనే వాటి గురించి భగవంతుణ్ణి తపస్సు చేస్తాడు. అప్పుడు భగవంతుడు బ్రహ్మదేవుడికి తన యొక్క జన్మ కర్మ వాటి గురించి భగవంతుడు భాగవతము భగవద్గీతను సకల శాస్త్రాలను భగవంతుడు సంక్షిప్తంగా బోధించడం జరిగింది. మరి ఈవెన్ రాధారాణి యొక్క మహిమల కూడా మొట్టమొదటగా రాధాష్టమి యొక్క మహిమామృతం అంటే వ్రత ఫలితము, వ్రతాన్ని ఆచరించే ఫలితాన్ని కూడా నారదుడే మొట్టమొదటిగా. ఎందుకు నారదుడు ఎప్పుడు కూడా భగవంతుడు భక్తవత్సలుడు, భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడు, భగవంతుడి కంటే కూడా గొప్ప భక్తవత్సలుడు. వాళ్ళు కూడా భగవంతుడికి చాలా దగ్గర చెయ్యాలి, భగవద్ధామానికి తిరిగి పంపించాలని ఎంతో ఆరాటపడుతూ ఉంటారు. సో ఆ క్రమంలో నారదుడు బ్రహ్మదేవుణ్ణి, ప్రతిదీ కూడా శబ్దమే, శబ్దం లేకుంటే మన జీవితంలో ఈవెన్ కళ్ళు లేకుంటే కూడా పర్వాలేదంట. కానీ ఎందుకంటే కళ్ళు ఉంటే భౌతిక సృష్టిని చూస్తాం, కానీ అదే చెవులు లేవనుకోండి మనము భౌతిక సృష్టిని చూస్తాం, కానీ ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళాలి, భగవంతుని చూడాలంటే మనకు కావాల్సింది ముఖ్యంగా చెవులు, కళ్ళు కాదు. ఎందుకు అంటే దీనికి మనకు అద్భుతమైన వృత్తాంతం ఉంది. చెవుల యొక్క ప్రాముఖ్యత కళ్ళు చెవుల కంటే కూడా తక్కువ ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. కానీ మనం అనుకుంటాం కళ్ళు లేకుంటే ప్రపంచమే గుడ్డిది కదా, మనము ఇంకేముంటది జీవితం అని అనుకుంటాం. కానీ నిజంగా భౌతిక ప్రపంచాన్ని పెద్ద చూసినా చూడకున్నా ఫరకేం పడుతుంది. కానీ ఆధ్యాత్మిక వైకుంఠ లోకాలని చూడాలంటే చెవులు మస్ట్. ఎందుకు చెవులు మస్ట్? నవదా భక్తిలో భగవంతుడు మనకు ప్రసాదించినటువంటి సేవ ఏంటి? శ్రవణం నవవిధ గురుజీ. భక్తిలో శ్రవణం. శ్రవణం. మరి శ్రవణం అన్నప్పుడు చెవులు లేనప్పుడు శ్రవణం ఎలా చేస్తారు? అర్థమైందా? దృశ్యం అని చెప్పట్లేదు. సో కాబట్టి మనకు ఆచార్యులు నారద మునీంద్రుల వారు రాధాష్టమి యొక్క ఫలాన్ని, రాధాష్టమి వ్రత ఫలాన్ని మీరు ఆల్రెడీ అందరు విని ఉంటారు కాబట్టి నేను దానికి డీప్ వెళ్ళను. శబ్దం. సో గోలోక బృందావనానికి వెళ్ళడానికి సులభ మార్గాన్ని పితాశ్రీ నాకు వివరించండి, అది కూడా విస్తారంగా వివరించమంటాడు. అప్పుడు బ్రహ్మదేవుడు చెప్తారు, ఏ నారద్, విస్తారంగా రాధారాణి గురించి ఫస్ట్ థింగ్ వినాలన్నా చెప్పాలన్నా అర్హత ఉండాలి. అటువంటిది రాధారాణికి యొక్క మహిమలు విస్తారంగా అనేది కేవలం కృష్ణుడికి తప్ప ఈ సృష్టిలో ఇంకెవ్వరికీ తెలియదు. సంక్షిప్తంగా మాత్రమే నాకు తెలుసు. సో ఇది బ్రహ్మదేవుడు చెప్తే కృష్ణుడు చెప్తారు, ఈవెన్ రాధారాణి నేను కూడా సంపూర్ణంగా అర్థం చేసుకోలేకపోతున్నాను. దట్ ఈస్ ద రాధారాణి యొక్క గొప్ప క్వాలిటీ. భగవంతుడు కృష్ణావతారం అంటే కృష్ణుడు లాగా చైతన్య మహాప్రభు అంటే రాధారాణిని సంపూర్ణంగా అర్థం చేసుకోలేకపోతున్నారు. రాధారాణి యొక్క భావాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు, మూడ్ని అర్థం చేసుకోలేకపోతున్నారు, రాధారాణి యొక్క సేవ తత్వాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. కాబట్టి రాధారాణిని అర్థం చేసుకోవడానికి భగవంతుడే రాధా భావము, రాధారాణి యొక్క కలర్తో చైతన్య మహాప్రభు యొక్క రూపాన్ని ధరిస్తారు, అవతరిస్తారు. అప్పుడు రాధారాణిని అర్థం చేసుకోవడానికి. అర్థమైందా? సో ఇక్కడ దీని అంతటికి కూడా ఏంటి? శబ్దము. అదే మనం చూసినట్టయితే మన జీవితంలో కూడా, నిజ జీవితంలో కూడా శబ్దమే. ఇప్పుడు మనం ఎవరైనా పొగిడామంటే ఆహా ప్రభుజీ చాలా మంచోడు సో అని చెప్పేసి ఇమ్మీడియట్ గా యాక్షన్ లోకి దిగుతాం. సపోజ్ ఎవరినన్నా కొంచెం ఒక మాటనే, ఒక పదం మనం మాట్లాడామనుకోండి,
ప్రభుజీ నేను ఇంకా ఈ సేవలోంచి విత్‌డ్రా అయిపోతాను ప్రభుజీ. నేను ఈ సేవ చేయలేను. మన్నించండి. అనేయటమే కాదు, ఇక గ్రూప్‌లో కూడా కనబడరు. ఎందుకు మాతో రావట్లేదంటే, అందరి ముందు ప్రభుజీ నన్ను ఇలా అన్నారు. అందరి ముందు ఇలా అన్నారు, అలా అన్నారు. అంటే శబ్దమే. చూడండి. అంటే పొగిడినప్పుడు మరి ఎవరన్నా, ఆహా! ప్రభుజీ నన్ను ఇలా పొగిడారు, అలా పొగిడారు. మనం ఎంత ఇప్పుడు భగవద్గీత శబ్ద బ్రహ్మమే. తర్వాత భాగవతం శబ్దమే. పరీక్షిత్ మహారాజ్ ఇక్కడ ముక్తి అని వచ్చింది కాబట్టి, ముక్తికి పాత్రుడయ్యాడు. ముక్తి వచ్చి ఇట్లా చేతులు కట్టుకొని లైన్‌లో నిలబడ్డదంట. పరీక్షిత్ మహారాజ్ ఎప్పుడు అవకాశం ఇస్తాడా అని చెప్పేసి. ఆ యొక్క మహద్భాగ్యం పరీక్షిత్ మహారాజ్‌కి ఎలా వచ్చింది? శాపం అనే శబ్దం ద్వారా. చూడండి మనం శబ్దాన్ని ఇక్కడ శబ్దం చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఏది? 2 రకాలుగా. మనం పతమమవ్వడానికి, మనం ఉద్ధరింపబడడానికి. అంటే చూడండి తామస నుంచి వచ్చింది శబ్దము. తామస అహంకారం నుంచి. కానీ భక్తులు అదే తామస అహంకారం నుంచి వచ్చినటువంటి శబ్దమును చాలా అద్భుతంగా ఉపయోగించుకుంటారు. ఏ విధంగా? భగవంతుడి యొక్క కథామృతాన్ని. పరీక్షిత్ మహారాజు ఉన్నారు. ఆయనను ఆయన ఆయన పేరేం పేరు? శమిక ఋషి. శమిక ఋషి శపించిన ఆయన శృంగియా? కదా! సో, శమిక ఋషిని అవమానపరుస్తాడు. కానీ, ఆ అవమానాన్ని ఆయన శబ్దంతో కాదది. జస్ట్ మెడలో చనిపోయిన పామును వేయటము. అలా కుమారుడొచ్చి శబ్దము. అంటే శబ్దం ద్వారా శపిస్తాడు. నువ్వు 7 రోజుల్లో సేమ్ తక్షక నాగుతో కాటుతో చనిపోవాలి. పరీక్షిత్ మహారాజ్ ఏం చేశాడు? అవసరం ఉంటే ఈయన కూడా చాలా మహాభక్తుడు. కృష్ణుడికి ప్రియాతి ప్రియమైనటువంటి భక్తుల యొక్క వంశస్థుడు. అంతేకాకుండా ఆయన స్వయం కూడా గొప్ప భక్తుడు. కావాలంటే ఆయన కూడా శపించేవాడు. కానీ మర్యాదను పాటిస్తాడు. భగవంతుడు బ్రాహ్మణ బ్రాహ్మణ ప్రియుడు. బ్రాహ్మణ సేవకుడు. బ్రాహ్మణుని సేవిస్తా ఉంటాడు. మరి అటువంటి భగవంతుడికి తను బంధువు. తను భగవంతుడి యొక్క భక్తుడు. కాబట్టి బ్రాహ్మణుడి శాపాన్ని కూడా అది ఆశీర్వాదంగా స్వీకరించాలి అని ఆ యొక్క శబ్దరూప శాపాన్ని పరీక్షిత్ మహారాజు వరంగా స్వీకరిస్తాడు. సైలెంట్‌గా వెళ్ళిపోతాడు. సో, ఆయనకి ఇండికేషన్ అరే! ఇది అద్భుతం. నా జీవితం ఎంతమందికి ఇటువంటిది వస్తుంది అని చెప్పేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి అప్పుడు ఆయన ఆలోచిస్తాడు. యెస్! నాకైతే అంతిమ సమయము ఆల్రెడీ డిక్లేర్ అయింది. కానీ నేనిప్పుడు అంతిమ ఆర్ట్ ఆఫ్ డయింగ్ ఎలా నేను నా యొక్క ఆఖరి క్షణాలు ప్రిపేర్ అవ్వాలి. ఈ దేహాన్ని వదిలేయడం ఎలా ప్రిపేర్ అవ్వాలి అని పరీక్షిత్ మహారాజ్ ఆచార్యుల్ని, గురుజనుల్ని వీళ్ళని అడగడం వల్ల వాళ్ళు గంగా నది తీరంన అంటే గంగ కూడా కేవలం గంగని చూస్తూ చనిపోతే కూడా భగవత్ ప్రాప్తి దొరుకుతుందంట. ఎందుకు? గంగ స్వయం భగవంతుడి పాద పద్మాల నుంచి వస్తుంది. అంతేకాకుండా గంగ భగవంతుడి యొక్క మహాభక్తుడు. యమున భగవంతుడి యొక్క మహాభక్తురాలు. భగవంతుడి యొక్క నిత్య సేవకురాలు. కాబట్టి యమునా నది ఒడ్డున, గంగా నది ఒడ్డున ఎవరి శరీరం వదిలేసినా కూడా వాళ్ళకు వైకుంఠ ప్రాప్తి దొరుకుతుంది. కాబట్టి పరీక్షిత్ మహారాజ్ ఎక్కడ వెళ్ళి ఆ భగవంతుడి ధ్యానం చేయాలనుకుంటాడు? హరిద్వార్ దగ్గరలో ఉన్నటువంటి రిషికేశ్, హరిద్వార్‌కి దగ్గర ఉన్నటువంటి శుక్రతల్ దగ్గర ఆయన వెళ్ళి ఇక భగవంతుడిని ధ్యానం చేయాలనుకున్నప్పుడు అప్పుడు ఎప్పుడైతే భగవంతుడిని కోరుకుంటామో భగవంతుడు తన భక్తుల్ని పంపిస్తా ఉంటాడు. అక్కడ శుకదేవ గోస్వామి రావడము. శుకదేవ గోస్వామి దేని కొరకొచ్చారు? భగవంతుడి యొక్క భాగవత కథా అమృతం శబ్దరూపి భాగవతము అక్కడ శబ్దం అవతరించబోతుంది. ఆ శబ్దాన్ని భగవంతుడి యొక్క కథా అమృతాన్ని ఆస్వాదిస్తాడు. దేని ద్వారా? కళ్ళ ద్వారా కాదు, చెవుల ద్వారా, కర్ణముల ద్వారా. అందుగురించి మనకి ఇక్కడ ఏమన్నారు? తామస అహంకారము భగవద్ వీర్యం చే భగవత్ శక్తిచే ప్రేరేపితమైనప్పుడు సూక్ష్మ అంశముగు శబ్దము ప్రకటితమవుతుంది. ఆ శబ్దం నుండి ఆకాశం మరియు శ్రోత్రైన అంటే కర్ణములు
దాన్ని మనం అర్థం చేసుకోవాలి. మన కర్ణములు దేని కొరకు ఇచ్చారు? ఇవి ఒకవేళ మనము తామస బై డిఫాల్ట్ వచ్చిందే కర్ణములు తామస అహంకారం నుంచి. ఎవరిని తప్పుపట్టకండి. ఎప్పుడు భౌతిక భోగాల గురించి, భౌతిక సౌండ్ వినడానికి మన పిల్లలు గాని, మనం కూడా ఇంట్రెస్ట్ చూయించొచ్చు. ఎంత చెప్పినా కూడా ఆధ్యాత్మికం ఉన్నది 10 నిమిషాలు వినలేము. 20 నిమిషాలు వినలేము. హాఫ్ అన్ అవర్ వినలేము మనం. ఎందుకు? అది ఎప్పుడు కూడా మనము ఉద్ధరింపబడడానికి అడ్డుకట్ట వేస్తుంది. కాబట్టి పరీక్షిత్ మహారాజ్ ఆయన ఫిక్స్ అయిపోతాడు. యెస్, ఈ 7 రోజులు 24/7 ఐ వాంట్ టు యుటిలైజ్ మై శబ్ద అంగాన్ని, అంటే కర్ణములని భగవత్ కథామృతంతో నింపివేస్తానని డిసైడ్ చేసుకొని ఆయన శుకదేవ గోస్వామి దగ్గర క్షణకాలం కూడా వృధా చెయ్యకుండా భగవత్ కథామృతం వింటాడు. భగవత్ లోకానికి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో శబ్దం అంటే ఎంత పవర్ఫుల్ అంటే, అదే శబ్దము వేదవ్యాసుల వారు ఎన్నో శాస్త్రాలు తన యొక్క మేధస్సులో రెడీగా ఉన్నాయి. మరి దాన్ని ఏ రూపంలో మన యావత్ మానవాళికి అందించాడు? శబ్ద రూపంలో ఆయన బోధించడము, తర్వాత వినాయకుడు వాటిని రచించడము, లేకుంటే మనసు టు మనసు ట్రాన్స్ఫర్ అయిందా? కాలేదు. వేదవ్యాసుల వారు ఒక వ్యాస గుహలో కూర్చుండి బోధిస్తా ఉన్నారు. వినాయకుడు ఎక్కడ కూర్చున్నారు? గణేష్ గుహ, అది కూడా దగ్గరలోనే ఉంటుంది. అక్కడ కూర్చుండి రాస్తాం. శబ్దము అంటే ఈరోజు చాలా ఆస్పిషియస్ డే కాబట్టి మనము శబ్దము అంటే ప్రతి ఒక్కరిని మనం కూడా మనను ఉద్ధరించడానికి కొరకు చైతన్య మహాప్రభు గోలోకం నుంచి ఏం తీసుకొచ్చాడు? గోలోకేర ప్రేమధన హరినామ సంకీర్తన. కేవలము మనందరం కూడా గోలోకం తిరిగి వెళ్ళాలంటే హరినామ ధ్యాన యజ్ఞం అనట్లేదు. హరినామ ఏ యజ్ఞం చేయమన్నారు? కలియుగానికి సంకీర్తన యజ్ఞం. సంకీర్తన అన్నము గట్టిగా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. భగవంతుడి యొక్క ఈ సంకీర్తన యజ్ఞం ద్వారా ప్రతి ఒక్కరూ విన్నవాళ్ళు, పలికిన వాళ్ళు, ఈవెన్ మానవులే కాకుండా ఇతర జీవులు కూడా శబ్దం ద్వారా ఉద్ధరింపబడతారు. దీనికి మనము చైతన్య మహాప్రభు లీలలో కూడా నిదర్శనం చూసుకోవచ్చు. చైతన్య మహాప్రభు పూరి జగన్నాథ్ ఆయన బృందావన్ వెళ్తా ఉంటే జారిఖండ్ ఫారెస్ట్ అంటే బీహార్లో, ఆ ఫారెస్ట్ లో చైతన్య మహాప్రభు తన అనుయాయులతో, శిష్యులతో హరినామ సంకీర్తన చేస్తా ఉంటే ఆ అరణ్యంలో ఉన్నటువంటి క్రూర మృగాలు, బద్ధ శత్రువులు, లైక్ ఎట్లయితే పులి, జింక. పులి ఎందుకంటే పులి, సింహం అన్నింటి తింటా ఉంటుంది. దాని యొక్క అరుపు వినగానే వేరే చిన్న జంతువులు పారిపోతాయి. కానీ చైతన్య మహాప్రభు యొక్క సంకీర్తన, ఆ ప్రభంజనం వినగానే జంతువులన్నీ కూడా వాటి యొక్క దేహ స్థితిని మర్చిపోయాయంట. ఏ స్థితికి ఎదిగాయి? అవన్నీ కూడా తమ యొక్క ఆత్మస్థితికి, బ్రహ్మభూత స్థితికి, దేహాత్మ బుద్ధిని మర్చిపోయాయి. నేను పులిని, నేను సింహాన్ని, నేను జింకను, నేను బాలు, నేను కుంది, ఇవన్నిటి కూడా మర్చిపోయి ఆ యొక్క హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఆ గోలోకనాథుడు పిలుస్తున్నాడు. పిలుపు వినిపించింది. ఆత్మానందము ఇమ్మీడియట్ గా ఎందుకంటే ఎన్నో లక్షల జన్మలు గడిచిపోయాయి. ఆ భగవంతుడి యొక్క దివ్యమంగళ దర్శనము లేక వాటికి కూడా ఆ గోలోక ప్రాణనాథుడు ఆ పిలుపు వాటికి ఇంకా బాహ్యమైనటువంటి దేహ అనుభూతి, దేహము యొక్క ఆ భావం మర్చిపోయి ఆత్మస్థితికి వచ్చేసి పరిగెత్తుకుంటూ చైతన్య మహాప్రభు దగ్గరికి, ఎలాగైతే కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాము, ఈ సరీసృపాలు అంటే పాకేవి స్మెల్ చూసి పరిగెత్తుకుంటా వస్తాయి. లేదంటే తేనెటీగలు, వారికి ఎలా తెలుస్తుంది తెలియదు ఏ పుష్పంలో తేనె ఉంది. సో వాటి దగ్గర వెళ్ళి వాళ్తా ఉంటాయి. అలా చైతన్య మహాప్రభు యొక్క హరినామ సంకీర్తన వినగానే ఫారెస్ట్ లో ఉన్న జంతువులను వచ్చాయి. సో ఆ రావడమే కాదు, మనమన్నా డ్యాన్స్ చేయము, కానీ చైతన్య మహాప్రభుని చూడంగానే వాటి నిజతత్వము ఏంటి? జీవేర స్వరూప హయ కృష్ణేర
నిత్యదాస్ జీవుడు భగవంతుడు చైతన్య మహాప్రభు మరి కృష్ణుడి యొక్క దాసుడు అన్నప్పుడు కేవలం ముఖ్యమైనవి రెండే పనులు. ఒకటి సంకీర్తన చేయటము, నృత్యం చేయడం, ప్రసాదం కూడా తర్వాత. సో కాబట్టి అవి రావడమే విన్నాయి శబ్దము. అరే మనకు పిలుపు వస్తుంది, అప్పుడప్పుడు మనకు అనౌన్స్మెంట్ జరుగుతా ఉంటాయి. పూర్వకాలం అయితే రాజులు ఏ ఫెస్టివల్ ఏదైనా కూడా దండోరా వేయించేవాళ్ళు. అట్లా చైతన్య మహాప్రభు యొక్క సంకీర్తన వాటికి పిలుపులాగా వినిపించింది. ఇమ్మీడియట్ గా పరిగెత్తుకుంటూ వచ్చి ఆ నృత్యం చేస్తా ఉంది. అర్థమైందా? సో చైతన్య మహాప్రభు యొక్క కీర్తనకు స్టెప్స్ వేసి డాన్స్ చేస్తాం. శబ్దము. సో ఈ విధంగా మనము చరిత్రలో ఎన్నో లీలలను మనము కోట్ చేయొచ్చు. నెక్స్ట్ చూద్దాం. శబ్దం నుండి ఆకాశము, పిదప ఆకాశం నుండి వాయువు ప్రకటమైనవి అని ఇచ్చట తెలుపబడింది. ఏ విధంగా శబ్దం నుండి ఆకాశము, ఆకాశం నుండి వాయువు, వాయువు నుండి అగ్ని ప్రకటమగునో తర్వాత వివరింపబడింది. శబ్దము ఆకాశమునకు కారణము, ఆకాశము శ్రోత్ర ఇంద్రియమునకు కారణము, జ్ఞాన సముపార్జనకు కర్ణమే మొదటి ఇంద్రియము. భౌతిక జ్ఞానమును గాని లేదా ఆధ్యాత్మిక జ్ఞానమును గాని పొందుటకు కర్ణమే మూలమైనది కనుకనే అది అతి ముఖ్యమైన ఇంద్రియము. వేద జ్ఞానము శృతి శ్రవణము ద్వారా తెలియబడు జ్ఞానం అని పిలువబడింది. కేవలము శ్రవణము ద్వారానే మనము భౌతిక సౌఖ్యమును గాని ఆధ్యాత్మిక సౌఖ్యమును గాని పొందగలుగుతాము. చాలా అద్భుతంగా చెప్తున్నారు. మన యొక్క భౌతిక ఆధ్యాత్మిక సుఖాలకు ఈ శ్రవణం అంటే కర్ణములు చాలా ముఖ్య పాత్రను పోషిస్తాయి. శబ్దం వల్ల మనకు చూడండి భగవంతుడి ప్రేరణ వల్ల ముఖ్యంగా శబ్దము మొదటగా ప్రకటమై దాని తర్వాత ఆకాశము, దాని తర్వాత ఈ శబ్దము వినాలంటే శ్రోత్ర ఇంద్రియము అంటే కర్ణములు చాలా ముఖ్య పాత్ర పోషిస్తాయి. కాబట్టి భగవంతుడు ఇక్కడ భౌతిక మరియు ఆధ్యాత్మిక అంటే సపోజ్ మనం భౌతికంగా కూడా ఏదైనా చదువుకోవాలంటే చెవులు లేని వాళ్ళు చాలా కష్టం. చెవులు ఉన్నవాళ్ళు అద్భుతంగా అందుగురించే ఎంత ఏకాగ్రతతో వింటారో అంత అద్భుతంగా అవుట్పుట్ వస్తుంది అన్నట్టు. మనం కూడా వినడంలో అశ్రద్ధ చేయకూడదు. మనకు భౌతికంగా ఉన్నత పదవులు కానీ ఏమన్నా పొందాలి అంటే వినడం చాలా బాగుండాలా, అప్పుడు రిప్లై బాగా ఇవ్వగలుగుతాం. ఆధ్యాత్మికంగా ఇప్పుడైతే బుక్స్ వచ్చాయి. పూర్వకాలము ఈ బోధన ఆధ్యాత్మిక బోధన ఏ విధంగా ఉండేది, ఈవెన్ భౌతికం కూడా ఏ విధంగా ఉండేది, కేవలం శ్రవణం కీర్తనం ఈ రెండింటి ద్వారానే ఉండేది. మనం పూర్వ యుగాల్లో చూసుకున్నట్టయితే కలియుగంలో కూడా స్టార్టింగ్ చూసినట్టయితే ఈ బుక్స్ ఇవన్నీ రాయడం లేవు. వేదవ్యాసుల వారు ఎందుకు ఈ రాయడం వచ్చిందంటే కలియుగంలో మందబుద్ధులు, జ్ఞాపక శక్తి తక్కువ, వీళ్ళకి అన్లెస్ అంటిల్ బుక్ ఫామ్ లో లేకుంటే వీళ్ళు శాస్త్రాలను చదవలేరు అనే ఉద్దేశంతో వేదవ్యాసుల వారు రచించడం జరిగింది. అదే మీరు వాల్మీకి రామాయణాన్ని గ్రంథాన్ని రాశారు, కానీ లవకుశులకు ఈ గ్రంథాన్ని చదువుకోమన్నారా లేదంటే శ్రవణ కీర్తన ద్వారా నేర్పించారా? లవకుశలు ఎలా నేర్చుకున్నారు? కేవలం మొట్టమొదటగా వాల్మీకి నేను ఎవరికి ఈ యొక్క రాముడి యొక్క కథా అమృతాన్ని వినిపించాలని అనుకుంటున్నప్పుడు అప్పుడు రామచంద్రుడి యొక్క కుమారులైనటువంటి ఇద్దరు కనబడతారు. అరే వీళ్ళని మించినటువంటి ఇంకా శ్రోతలు ఎవరున్నారు, తర్వాత వాళ్ళే ద గ్రేట్ కీర్తనకారులు కాగలుగుతారని చెప్పేసి వాళ్ళని పిలిచి మొట్టమొదటగా రామాయణ గాథను కథామృతాన్ని లవ కుశ లవులకు వినిపిస్తారు. అంటే శబ్దము రామాయణం యొక్క కథా అమృతం దాన్ని వినిపించడం ద్వారా వాళ్ళు ఏకసంతాగ్రహి ఒకసారి విన్నారు, తర్వాత వాళ్ళు గానం చేయడము కీర్తన చేయడము ప్రారంభించారు. ఆ కీర్తన ఎంతమందిని మంత్రముగ్ధులు చేసింది. వాళ్ళు ఆ కీర్తన చేస్తూ నైమిషారణ్యం వైపు వాళ్ళు వెళ్తారు. అప్పుడు రామచంద్రుల వారు నైమిషారణ్యంలో ఆయన యజ్ఞం చేయ తలపెడతారు, అక్కడ వెళ్తారు. సో వాళ్ళు ఇలా కీర్తన చేస్తూ వెళ్తుంటే ఎలా అయితే చైతన్య మహాప్రభుకు
ప్రతి ఒక్కరు ఫాలో అయితా పోతుంటారో ఇంక్లూడింగ్ జంతువులు, ఆ లవకుశలు భగవంతుడి యొక్క కథ అమృతాన్ని గానం చేస్తా ఉంటే ఎవరి చెవులో పడుతుందో అన్ని పనులు వదిలేసి వాళ్ళెంబడ వెళ్తా ఉన్నారట. అలా ఫాలోవర్స్ అందరూ వేల మంది అయిపోయారు. సో ఎప్పుడైతే రామచంద్రుడు అలా ఆ యజ్ఞం దగ్గరికి అలా వెళ్తా ఉంటే ట్రాఫిక్ జామ్ అయిపోయింది. మొత్తం జన సందోహం. అరే ఏంటి ఇది? అంటే ఇలా ఇద్దరు కుమారులు, బ్రాహ్మణ కుమారులు ఇలా ఆహ్, వాళ్ళు ఋషిపుత్రులు ఆర్ బ్రాహ్మణ ఋషిపుత్రులు వాళ్ళు కీర్తన చేసుకుంటూ వెళ్తున్నారు అంటే, ఏంటి కీర్తన? వాళ్ళు మరి ఇలా రోడ్ల మీద చేసేదానికంటే వాళ్ళని మన ఆస్థానానికి పిలిపించండి. మనం గూడా విందాము అని జెప్పేసి చెప్పడము. అప్పుడు రామచంద్రుడు వాళ్ళందరినీ సాదరంగా వాళ్ళిద్దరిని పిలిసి, వాళ్ళకు ఉచితమైనటువంటి దాన్నేమంటారు? స్టేజ్ అరేంజ్ జేపిచ్చి, ఆ స్టేజ్ మీద వాళ్ళు గానం జేయడం ప్రారంభిస్తారు. రామచంద్రుడు తన యొక్క సింహాసనం మీద కూర్చున్నవాడు ఎప్పుడైతే ఆ శబ్దామృతాన్ని భగవంతుడి యొక్క కథామృతాన్ని ప్రారంభించారో తనను తానే మర్చిపోయి ఆ సింహాసనం మీద నుంచి వెళ్ళి ఆసనం వాళ్ళు ఎక్కడైతే స్టేజ్ ఉందో దానికంటే ముందు కింద కూర్చున్నారు. అందరూ మంత్రముగ్ధులైపోయారంట. రామచంద్రుడు తన యొక్క ఆసనం అంటే సింహాసనం మీద నుంచి ఎప్పుడు లేసాడు, ఎప్పుడు కింద కూర్చున్నాడు కూడా ఎవరు దాన్ని గమనించలేకపోయారు. అందరూ కూడా కంప్లీట్‌గా తన్మయత్వంలో లీనమైపోయారు. వాళ్ళ యొక్క గానములు అంటే శబ్దం చూడండి. భగవత్ కథామృతం ఎంత ముంచేస్తుందంటే మనం ఊహించలేము. కాబట్టి ఎంత శ్రద్ధ లేని వాళ్ళైనా గూడా దయచేసి కథామృతం అందుగురించే ఇళ్ళల్లో గూడా మీరు వీలవుతే బ్లూటూత్ స్పీకర్‌కి పెట్టండి. ఆ యొక్క కథామృతం మనం భౌతికంగా వీళ్ళ మనుషుల యొక్క గ్లోరిఫికేషన్ వినకండి. భగవంతుడి వినండి. అందుగురించే మనకు చెప్తారు. మన లోపల ఉన్నటువంటి కల్మషాలను నష్టపరచాలి. మన లోపల ఉన్నటువంటి భగవంతుని నుంచి మనను అంటే ఆత్మను దూరం చేసేటువంటి దుష్ట శక్తులు వాళ్ళే రాక్షస ప్రవృత్తి, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు, ఈర్ష్య ఇవన్నీ కూడా మనని భగవంతుని నుంచి దూరం చేసేవి. మరి వాటిని అంతమొందించాలి అనుకున్నప్పుడు మనము నిత్యం నష్టప్రాయేషు భద్రేషు మనని నష్టపరుస్తా ఉంటాయి. అటువంటి శత్రువులను మనము నష్టపరచాలి అంటే కేవలం మనం చేయవలసింది మనం నిజంగా మన వైఫ్ యొక్క శ్రేయోభిలాషి, పిల్లల యొక్క శ్రేయోభిలాషి, ఇంట్లో వాళ్ళ శ్రేయోభిలాషి, బంధువుల శ్రేయోభిలాషి అనుకుంటే కేవలం భగవత్ కథామృతాన్ని వినండి, వినిపించండి. ఇది నిజమైనటువంటి ఉత్తమమైనటువంటి పరోపకారం అని చెప్పేసి చైతన్య మహాప్రభు చెప్తారు. అప్పుడు ఆ కథామృతానికి మంత్రముగ్ధులైపోతా ఉంటాం. ఈ విధంగా మనం ఎన్నో లీలలను మనము అందుగురించే భగవంతుడు మనము వైకుంఠ గోలోక బృందావనం వెళ్ళడానికి నవదా భక్తుల్ని ప్రసాదించాడు. నవదా భక్తుల్లో మొట్టమొదటిది ఏంటి? శ్రవణం, రెండవది కీర్తనం. అదేవిధంగా భగవంతుని ప్రేమని పొందే 9 స్టెప్స్‌లలో మొట్టమొదటిది శ్రద్ధ. భగవంతుడి పట్ల శ్రద్ధ ఉన్నప్పుడు భగవంతుడు ఏం చేస్తాడు? సాధు సంఘాన్ని మనకు సాధు సాంగత్యాన్ని ప్రసాదిస్తాడు. సాధు సాంగత్యంలో ఏం జరుగుతుంది? భజన క్రియ. ఎక్కడైతే భజన క్రియ జరగదో దట్ ఈస్ నాట్ సాధు సాంగత్యం. సో నెక్స్ట్ ఈ భౌతిక జగత్తునందు మనము శ్రవణం ద్వారానే సౌఖ్యదాయకములకు పెక్కు భౌతిక విషయాలను తయారు చేసుకుందాము. నిజమునకు అవి అదివరకే ఉన్నను. కేవలము శ్రవణం ద్వారా వాటిని మనము రూపాంతరము చేయుచున్నాము. నింగినంటూ ఒక భవంతిని నిర్మింపవలనని మనము కోరినచో దానిని సృష్టించవలనని భావం కాదు. దానికి అవసరము కలప, లోహము, మట్టి మొదలైన అన్నీను అదివరకే ఉన్నవి. కానీ వాటిని ఏ విధంగా వినియోగించవలనో వినుట ద్వారా వాటి ఎడ మనము సన్నిహిత సంబంధమును పొందుచున్నాము. ఆధునిక ఆర్థిక వికాస విధానం కూడా శ్రవణ ఫలమే. అదేవిధంగా సరి అయిన మూలము నుండి శ్రవణము చేయుట ద్వారా మనము ఆధ్యాత్మిక కర్మలకు అనుకూలముకు వాతావరణం తయారు చేసుకొనగలము. అర్జునుడు దేహాత్మ భావనతో ఉన్నట్టి లౌకికునిగా వర్తించుచు ఆ భావనతో మిగుల వ్యత చెందెను. కానీ శ్రవణ మాత్రము చే అతడు తిరిగి ఆధ్యాత్మికతను సంతరించుకొని కృష్ణగత చిత్తుడయ్యను. అనగా శ్రవణం అనుని అత్యంత ప్రధానమైనది. ఆ శ్రవణము ఆకాశము నుండి ఆవిర్భవించింది. అది వరకే అస్తిత్వము కలిగి ఉన్న వాటిని మనము కేవలము శ్రవణము ద్వారానే చక్కగా వినియోగించుకోనగలము.
ఉన్న వాటిని సద్వినియోగపరుచుకొనుటకు చక్కని శ్రవణమనని సిద్ధాంతము ఆధ్యాత్మిక వస్తు విశేషములకు కూడా అన్వయించును. దానికై మనము సరి అయిన ఆధ్యాత్మిక మూలము నుండే శ్రవణము చేయవలెను. కాబట్టి ఇక్కడ మనకు భగవంతుడు శ్రవణం యొక్క ప్రాముఖ్యత ఎంత చెప్తున్నానంటే, దీంట్లో భగవద్గీత మనందరం ఈరోజు వింటున్నాము, భాగవతం వింటున్నాము. ఈ భగవద్గీత భాగవతము ఎవరి ద్వారా వచ్చింది? ఒకే ఒక ఫ్యామిలీ నుంచి వచ్చింది. ఎవరు వాళ్ళు? భగవద్గీత భాగవతం రెండు కూడా ఏ ఫ్యామిలీ నుంచి వచ్చింది? భగవద్గీత భాగవతం అర్జునుడు సో పాండవుల్లో అర్జునుడు మనందరికీ కూడా గీతామృతాన్ని ప్రసాదించాడు. దేని ద్వారా? స్వయం భగవంతుడి ద్వారా. భగవంతుడు భగవద్గీతను పాడుతా ఉంటే, కీర్తన చేస్తా ఉంటే అర్జునుడు దాన్ని విని ఏ విధంగా కర్తవ్య సాధనలో ఆయన చాలా ఉత్తమంగా, చాలా ఉత్సాహంతో కర్తవ్యాన్ని చేయడానికి ఆయన ప్రేరేపితుడవుతాడు. అదేవిధంగా అర్జునుడేమో ఇక్కడ కర్తవ్యాన్ని అంటే భగవంత్ ప్రీతి కొరకు యుద్ధాన్ని చేయడానికి ఆయన ఉత్సాహితుడవుతాడు. అదే భాగవతం అర్జునుడి యొక్క మనవడైనటువంటి పరీక్షిత్ మహారాజు ఈ దేహాన్ని వదిలేయడానికి, బ్రాహ్మణ శాపాన్ని ఆనందంగా స్వీకరించడానికి కొరకు భాగవతామృతం ద్వారా ఆయన ఏ విధంగా శరీరాన్ని వదిలేయాలి అనేది మనందరికీ ప్రాక్టికల్ గా నేర్పిస్తారు పరీక్షిత్ మహారాజు, అర్జునుడు. ఇది మనము ఏ విధంగా పొందాలి అనేది ఇక్కడ మనం నెక్స్ట్ శ్లోకంలో ఈ శ్రవణం చేయాలి, ఎవరి దగ్గర శ్రవణం చేయాలి, ఏ విధంగా చేయాలి అనేది నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నారు. శబ్దమును దానిని వస్తు లక్షణమును తెలియజేయనదిగాను, దృష్టికి అగోచరుడుగు వక్తను సూచించినదిగాను, ఆకాశపు సూక్ష్మ రూపమైనదిగాను నిజమైన జ్ఞానము ఎరిగిన పండితులు నిర్వచించరు. సో నిజమైన జ్ఞానము అంటే యథార్థ జ్ఞానాన్ని తెలిసిన వాళ్ళు. శబ్దము ఎలా ఉంటుంది? మన కళ్ళ కనబడుతుందా? కనబడదు. దృష్టికి అగోచరుడు వ్యక్తను. సో సపోజ్ ఇక్కడ ఇప్పుడు వీడియో ఆన్ ఉంది కాబట్టి సరే చూస్తున్నాను. వీడియో ఆన్ లేకపోతే ఆ యొక్క వాయిస్ ని గుర్తుపట్ట, అరే ఇది మన ఫలానా ప్రభుజీది ఉంది, ఇది ఇంకొక ప్రభుజీది ఉంది. లేకపోతే చిన్న బేబీస్, మంత్స్ బేబీస్, డేస్ బేబీస్ కూడా వాళ్ళు తల్లి యొక్క వాయిస్ ని గుర్తుపడతారు, తండ్రి యొక్క వాయిస్ ని రికాగ్నైజ్ చేస్తారు, చూస్తారు పిలవంగానే. అంటే ఈ శబ్దము అగోచరుడుగా వక్త ఎక్కడో ఉంటారు, వాయిస్ వినబడంగానే సో ఆ వాయిస్ ద్వారా గుర్తుపట్టి వాళ్ళు దానికి స్పందిస్తారు. దానికి చిన్నప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఎలా అనేది లైవ్ గా మా జీవితంలో జరిగింది. మేబీ అప్పుడు వాళ్ళు చాలా చిన్నవాళ్ళు, మా నితాయినిమై అంటే శబ్దం ఎలా పనిచేస్తుందని ఎలా ఐడెంటిఫై చేస్తారు. వాళ్ళకు నచ్చిన శబ్దాన్నే వాళ్ళు దానికి ప్రతిస్పందిస్తారు, లేదంటే వాళ్ళు స్పందించరు. పిల్లలు కూడా ఏడుస్తూ ఉంటారు. తల్లి వచ్చిందంటే తల్లి పిలుపుని చూసి ఆపిస్తాం. సో ఈ శబ్దము చైతన్య మహాప్రభు పీరియడ్ లో కూడా చైతన్య మహాప్రభు ఏడుస్తూ ఉంటే, అంత చిన్న పిల్లలు, చైతన్య మహాప్రభు చాలా చిన్నవాడు, మంత్స్, కానీ ఎప్పుడైతే అందరూ హరిబోల్ హరిబోల్ అంటారో ఏడుపు మానేస్తారు. మళ్ళీ హరిబోల్ అనడం మానేయగానే మళ్ళీ చైతన్య మహాప్రభు ఏడుస్తూ ఉంటాడు. మళ్ళీ హరిబోల్ అనగానే, అంటే చూడండి అంత చిన్న బేబీ చైతన్య మహాప్రభు పుట్టుకతోనే భగవంతుడి యొక్క సంకీర్తన అందరితో అనిపిస్తూ ఉంటాడు, హరిబోల్ హరిబోల్ అని చెప్పేసి. సో ఆ విధంగా చిన్న బేబీస్ కూడా వాళ్ళకు కూడా చైతన్య మహాప్రభు హరిబోల్ని ప్రచారం చేయడానికి వచ్చాడు కాబట్టి చిన్నప్పటి నుంచే హరినామ సంకీర్తన ప్రచారం చేస్తాడు. ఒకసారి మేము బయటకు వెళ్ళినప్పుడు అనుకోకుండా ఆ డోర్ కింద బోల్ట్ పెట్టేసి, ఇద్దరే ఉండదు నితాయిని. సో మేము బయటకు వెళ్ళి వచ్చేసరికి డోర్ క్లోజ్. అప్పుడు ఆ పక్క వాళ్ళు వచ్చి పిలుస్తూ ఉన్నారు. సో మీ అమ్మ వచ్చిందంటే కూడా చిన్నోళ్ళు అసలు తీస్తారా లేదా, అది పగలగొట్టాల్సి వస్తుందా అని అనుకున్నాము, తీయలేకపోయింది. కానీ కిందికి, మాది సెకండ్ ఫ్లోర్ లో ఉండేది ఇల్లు, కిందికి వచ్చి గట్టిగా పిలిస్తే మేబీ ఒక స్టూల్ ఎక్కేదో చూసినట్టు, స్టూల్ ఆర్ ఏదో సంథింగ్, ఓహో
మా అమ్మ వచ్చిందని చెప్పేసి చూసి, మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత డోర్ దగ్గరికి వచ్చి, అప్పుడు నిమాయ్ నేనొచ్చానని చెప్పేసి అలా వాయిస్ పిలవంగానే వాయిస్ రికగ్నైజ్ చేస్తున్నాడు. కానీ తీయడానికి కూడా అంత జ్ఞానం లేదు. కానీ ఎలా ప్రయత్నం చేశాడో ఆ భగవంతుడి కృప డోర్ తీయడం లేకుంటే ఎవరైనా పిలిచి అంటే చూడండి శబ్దం ఎలా పనిచేస్తుంది. ఇక్కడ రికార్డ్ అయి ఉంటుంది. మనం కూడా అందు గురించే అందరికి చాలా సార్లు చెప్తా ఉంటాం. వినండి. ఇప్పుడు లేకున్నా ఏదో సమయంలో ఆ రికార్డింగ్ అనేది మన లోపల పనిచేస్తుంది. ఈ లైఫ్ లేదు. నెక్స్ట్ లైఫ్ కన్నా కూడా ఆ రికార్డింగ్ పనిచేస్తుంది. గజేంద్రుడు లాస్ట్ లైఫ్ చేసినటువంటి ఆ ప్రేయర్స్ రికార్డింగ్ ఆయన మీద పనిచేసి కరెక్ట్ కష్టకాలంలో భగవంతుని యొక్క ప్రేయర్స్ గుర్తు రావడం జరుగుతుంది. శ్రవణ విషయమును గూర్చి పలికినంతనే వక్త అనేది అంశము ఉండవలసినదే అని ఇక్కడ స్పష్టమవుతుంది. వక్త లేకుండా శ్రవణం అనే ప్రశ్నయే ఉదయించదు. కనుకనే వేద జ్ఞానము శృతి అని తెలుపబడింది. అపౌరుషేయ మరియు పిలువబడును. అపౌరుషేయ అనగా ఏ భౌతిక వ్యక్తి చేతను పలకబడనిదని భావము. శ్రీమద్ భాగవతపు ఆరంభమునందే తేనే బ్రహ్మ హృద అని తెలుపబడింది. అనగా వేద ధ్వని తొలుత బ్రహ్మదేవుని ఆది కవయే మూల విద్వాంసుడు హృదయమునందు నిక్షిప్తంగా చేయబడింది. బ్రహ్మదేవుడు ఏ విధంగా పండితుడయ్యాడనండి ప్రశ్న ఇచ్చట ఉదయించవచ్చును. అభ్యాస విషయమున వక్త మరియు శ్రవణం అనేది అంశంలో ఉండవలసినదే. కానీ బ్రహ్మదేవుడు తొలి జీవి అయినచో అతనితో ఎవరు సంభాషించిరి? అతడు ఎవరునూ లేరు గనక జ్ఞానమొసగిన గురువెవరు? అతడొక్కడే ఉన్నందున దేవదేవుడు సర్వాత్ముడగు పరమాత్ముడు అతని హృదయమందు వేద జ్ఞానమును తెలియజేసెను. వేద జ్ఞానము భగవానుని చేతనే పలుకబడినందున భౌతిక అవగాహనపు లోపములకు దూరమై ఉండును. భౌతిక అవగాహనయే లోపభూయిష్టము. బద్ధజీవుని నుండి మనం ఏదైనా వినినచో అది పూర్తిగా లోపములతోనే నిండి ఉండును. భౌతిక సమాచారం అంతయు మోహము, త్రొట్టి, మోసము, ఇంద్రియముల అసంపూర్ణత అనడి విషయములతో కలుషితమై ఉండును. కానీ వేద జ్ఞానము భగవానునితోనే భౌతిక సృష్టికి పరమైన వాడు పొసగబడినందున పూర్ణమై అలరారును. అట్టి వేద జ్ఞానమును మనము బ్రహ్మదేవుని నుండి గురు శిష్య పరంపరలో గ్రహించినచో పూర్ణ జ్ఞానమును పొందగలము. కాబట్టి దయచేసి చాలా మంది మేము దాంట్లో వింటున్నామండి, ఈ రికార్డింగ్ వింటున్నామండి, ఇగో వాళ్ళ క్లాస్ వింటున్నామండి అంటారు. పర్వాలేదు. కానీ ఇక్కడ భాగవతంలో కూడా చెప్తున్నారు వేద జ్ఞానం అపౌరుషేయములు అంటే పరంపర ద్వారా వచ్చినటువంటి వ్యక్తుల ద్వారా వినండి. ఎలా తెలుస్తుంది అంటే మనకు మనం ఏదైతే వింటున్నామో ఆ వినడం వల్ల భగవంతుడి పట్ల ఆకర్షితులం అవ్వాలి. ఆత్మాకర్షణ. భౌతిక ఆకర్షణ ఎప్పుడైనా వికర్షణకు గురవుతుంది. ఆత్మాకర్షణ ఎప్పుడు కూడా వికర్షణకు గురి కాదు. కాబట్టి మనని ఎవరైతే కథామృతం వినిపిస్తున్నారో వాళ్ళు పరంపరలో వచ్చిన వాళ్ళై ఉండాలి. ప్లస్ ఆ పరంపరలో వచ్చిన వాళ్ళ యొక్క భగవత్ కృప, కరుణ చేత మనకు తెలియకుండానే మనము ఆ భగవంతుడికి ఆకర్షితులం అవుతాము. భగవంతుడి యొక్క అలాదిని శక్తి యొక్క ఆ! కృపా కటాక్షములతో భగవంతుడికి ఆకర్షితులమై భగవంతుని సులభంగా పొందగలుగుతాము. నెక్స్ట్ మనం వినడి ప్రతి పదం వెనుక ఒక భావం నిండి ఉండును. జలం అనేది పదమును వినినంతటా అది అట్టిదొకటి కలదని మనం స్ఫురించును. అదేవిధంగా భగవానుడు అని పదమునకు కూడా ఒక అర్థం కలదు. భగవానుడు అనే పదమునకు అర్థమును వివరణను మనము స్వయంగా భగవాన్ నుండి గ్రహించినచో అది పూర్ణమైనది కాగలదు. కానీ ఆ పదపు భావముపై మనం కల్పనము కావించినచో అది అసంపూర్ణతే. భగవద్విజ్ఞానమైన భగవద్గీత సాక్షాత్తుగా దేవదేవునితో పలుకబడింది. అది పూర్ణమైన జ్ఞానము. భగవానుడనగా ఏమిటని పరిశోధన కావించు మానసిక కల్పనా పరులు లేదా భగవద్విజ్ఞానమును నామమాత్రపు తత్వవేత్తలు భగవానుని లక్షణమును ఏనాడును ఎరగజాలరు. భగవద్ జ్ఞానమును బ్రహ్మదేవుని అంటే భగవానునితో భగవద్ విజ్ఞానమును గూర్చి తొట్టతలుత ఉపదేశింపబడినవాడు గురు శిష్య పరంపరలో అవగతము చేసుకొనవలెను. అనగా గురు శిష్య పరంపరలో ప్రామాణికుడైన వాని నుండి భగవద్గీతను శ్రవణం చేయుట ద్వారా మనము భగవద్ విజ్ఞానమును అవగతము చేసుకొనగలము. చూచుట అనేది విషయమున రూపము నుండియే తీరవలెను. మన
ఇంద్రియ భావనకు ఆకాశమే తొలి అనుభవం. ఆకాశమే రూపమునకు ఆరంభమై ఉన్నది. పిదప దాని నుండి ఇతర రూపములు ఉత్పన్నమగును. అనగా ఆకాశం నుండి జ్ఞాన లక్ష్యములు ఇంద్రియానుభూతి ఆరంభమగుచున్నది. సో, కాబట్టి ఇక్కడ మనకు మనందరము శ్రవణం, కీర్తనం. కీర్తన చేసేటువంటి ఆచార్యుడు ఎక్కడి నుంచొచ్చారు? ఎవరు? ఆయన యొక్క బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? యూట్యూబ్‌లో చూడండి, ఫిజికల్‌గా చూడండి. కానీ ఆయన మనకు భగవంతునిచ్చేటువంటి ప్యూరిటీ ఉందా? లేదా? భగవంతుని ఇవ్వగలడా మనకు? ఏ విధంగా? భగవంతుడి యొక్క కథామృతం ద్వారా భగవత్ ప్రాప్తి దొరుకుతుంది. సో, దానికి మనకు చెప్తున్నారు బ్రహ్మ సంహితలో ప్రేమాంజన చురిత భక్తి విలోచనేన. సో, మనకు ఆ భక్తియుక్త సేవ భగవంతుడి పట్ల ఆకర్షణ కలగాలంటే భగవత్ కథామృతం ద్వారా మాత్రమే ఆకర్షణ కలుగుతుంది. సో, కాబట్టి దయచేసి ఇదంతా గుర్తుపెట్టుకోండి. మనము ఈ శ్రవణం అందు గురించి ఎవ్వరు గూడా ఏ ఒక్క రోజు కూడా మిస్ కాకుండా మనం ఆచార్యులు చెప్పిన దాన్ని తూచా తప్పకుండా అనుసరిస్తూ ఆ! రాధారాణి యొక్క కృపకు పాత్రులవుతూ గోలోక బృందావనాన్ని మనందరం గూడా ఈ ఒకే జన్మలో చేరుకోవాలని ఆ రాధారాణిని నేను వేడుకుంటూ ముగిస్తున్నాను. జై శ్రీ శ్రీమతి రాధారాణి की जय। श्री राधारमण लाल की जय। जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय। गौर निताय भगवान की जय। जगत गुरु శ్రీల ప్రభుపాద की जय। శ్రీ శ్రీపాద్ గురు మహారాజ్ की जय। ఇప్పుడు మనకు రాధారాణి యొక్క